శిక్షించాలి ట్రైనీ డాక్టర్ అత్యాచార నిందితుల్ని శిక్షించాలి ట్రైనీ డాక్టర్ అత్యాచార నిందితుల్ని శిక్షించాలి అత్యాచార నిందితుల్ని కఠినంగా శిక్షించాలి అత్యాచార నిందితుల్ని తీసుకురావాలి మహిళల రక్షణకే ప్రత్యేక చట్టాలని తీసుకురావాలి మహిళల రక్షణకే ప్రత్యేక చట్టాలని మహిళల రక్షణకే ప్రత్యేక చట్టాలని మహిళల రక్షణకే ప్రత్యేక చట్టాలని శిక్షించాలి అత్యాచార నిందితుల్ని శిక్షించాలి అత్యాచార నిందితుల్ని శిక్షించాలి అత్యాచార నిందితుల్ని శిక్షించాలి అత్యాచార నిందితుల్ని ఇటీవల భారతదేశంలో స్వాతంత్ర సంబరాలు ఘనంగా జరుపుకుంటున్నటువంటి వేళ భారతదేశ చరిత్రలోనే మహిళలకి రక్షణ లేదనేటువంటి విషయం బహిర్గతమవుతా కలకత్తాలో మెడికల్ కాలేజీలో ట్రైనింగ్ విద్యార్థి అయినటువంటి డాక్టర్ మీద అత్యాచారం జరిగి అమానుషమైనటువంటి చర్యకు పాల్పడమే కాకుండా హత్య చేసినటువంటి చరిత్ర ఇక్కడ భారతదేశంలో చోటు చేసుకుంది. ఇది భారతదేశంలో స్వతంత్ర భారతదేశం వచ్చింది 78 సంవత్సరాలని చెప్పి డప్పాలు కొట్టుకున్నటువంటి పాలకవర్గాలకి ఈ దేశంలో మహిళలకి ఏ విధమైనటువంటి రక్షణ లేదనేటువంటి విషయం ఇక్కడ తేటతెల్లమవుతూ ఉన్నటువంటి సందర్భం. ఈ నేపథ్యంలో మేము ప్రభుత్వాలని ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరీ ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో సిబిఐని భారతదేశ వ్యాప్తంగా పిలువబడేటువంటి మమతా బెనర్జీ ఒక మహిళా ముఖ్యమంత్రి అయి ఉండి కూడా ఆ రాష్ట్రంలో మహిళలకి రక్షణ లేకపోవడం అనేటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి. అంతేకాదు ఆ మెడికల్ కాలేజీకి సంబంధించినటువంటి సందీప్ ఘోష్ అనేటువంటి ప్రిన్సిపాల్ ఎవరైతే ఉన్నారో అతని మీద 28 ఆరోపణలతో కూడినటువంటి వ్యాఖ్యలు విజిలెన్స్ డిపార్ట్మెంట్కి గతంలోనే రాసినటువంటి నేపథ్యం. ఆ 28 విషయాల మీదట విచారణ జరుగుతూ ఉన్నటువంటి నేపథ్యం. ఆయన గతంలో పనిచేసినటువంటి వివిధ మెడికల్ కాలేజీల్లో అనేక అక్రమాలకి అన్యాయాలకి అవినీతి కుట్రలకి పాల్పడినటువంటి చరిత్ర ఆ ప్రిన్సిపాల్కి ఉంది. అయినప్పటికీ కూడా అతన్ని సస్పెండ్ చేసి ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేయడం కాకోకుండా తాత్కాలిక ఉపశమనంగా బాధితులు ఆందోళన చేస్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడి నుంచి అక్కడి నుంచి వేరే చోటికి బదిలీ అనేటువంటి ప్రక్రియ జరుగుతూ ఉంది. ప్రత్యేకించి 8వ తారీఖున ఈ సంఘటన జరిగితే ఇవాటి వరకు సుమారు 12 రోజులైనా కానీ అన్యాయం జరుగుతాను ఇప్పటి వరకు కూడా దోషులు ఎవరు అనేటువంటి నిర్దిష్టంగా చెప్పలేనటువంటి పరిస్థితి. ఈ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాల్సినటువంటి నేపథ్యం. ఈ స్థాయిలో ఇక్కడ దౌర్జన్యాలు అక్రమాలు జరుగుతూ ఉన్నా సరే పట్టించుకోకుండా పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం దుర్మార్గంగా చేస్తూ ఉంది. అంతేకాకుండా ఏ కళాశాలలో సెక్స్ రాకెట్ నిర్వహిస్తూ ఉన్నారని అవయవాల విక్రయం జరుగుతూ ఉందని చెప్పేసి పైసలు దండుకునేటువంటి కార్యక్రమం అవినీతికి పాల్పడుతూ ఉన్నారనేటువంటిది. విద్యార్థులను పాస్ చేయాలంటే మాఫియా మెడికల్ మాఫియాగా కాలేజీని మార్చేసినటువంటి పరిస్థితులు అన్నీ కూడా నెలకొని ఉన్నాయి. వీటి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి చనిపోయినటువంటి అత్యాచారానికి చనిపోయినటువంటి బాధితురాలు డాక్టర్ అభయ ఎవరైతే ఉన్నారో ఆమె ఒక ఆడియో టేప్ను కూడా రిలీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఆడియో టేపు మొత్తం ప్రజల్లోకి వెళ్తే తమ ప్రభుత్వానికి ఎక్కడ అపవాదం వస్తుందో అనేటువంటి భయంతో మాత్రమే ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మమతా బెనర్జీ తన అధికారంలో హెల్త్ మినిస్ట్రీని కానీ అక్కడ పోలీస్ శాఖని కానీ సిఐడిని కానీ ఇంటెలిజెన్స్ విభాగాన్ని కానీ మొత్తం పక్కన పెట్టి వాటిని సక్రమంగా పనిచేయకోకుండా తన ప్రభుత్వంలోని పెద్దల ద్వారా అడ్డు తగులుతా నిన్న విచిత్రంగా ప్రజల్ని మొత్తం భారతదేశాన్ని మాయ చేయడానికి నిన్న ర్యాలీలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. పోలీసు వ్యవస్థ మొత్తం ప్రభుత్వ యంత్రాంగం అంతా మీ చేతుల్లోనే ఉండగా మీరు న్యాయం చేయమని ఎవరిని అడుగుతాడు, ఎవరిని డిమాండ్ చేస్తా నిన్న ఆందోళనలో పాల్గొన్నారనేటువంటి విషయాన్ని మమతా బెనర్జీని ప్రశ్నిస్తూ ఉన్నాం. మమతా బెనర్జీయే కాదు భారతదేశంలో అనేక చోట్ల మైనారిటీల మీద మహిళల మీద ముస్లింల మీద ఇక్కడ నేరాలు ఘోరాలు జరుగుతూ ఉంటే పాలకవర్గాలు ఇదే విధానాన్ని అనుసరిస్తూ ఉన్నాయి. ప్రజల్ని మాయ చేయడానికి అసలు విషయాన్ని పక్కదారి పట్టించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావిస్తూ
తక్షణమే మహిళల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలను తీసుకురావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. కృష్ణ కుమార్, భారత కార్మిక సంఘాల సమాఖ్య IFTU జిల్లా సహాయ కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా.